విద్యా విభాగానికి సంబంధించి విద్యా విభాగం కన్వీనర్ గౌరవదత్తిన హజరత్ గారు కూడా సంస్థ ఆరంభం నుంచి మన జిల్లాలో విడిపోయినా కానీ మనతో కలిసి ఉండే మన మిత్రుడు వెంకటగిరి వాస్తవ్యులు శ్రీ గౌరవదత్తిన శివకుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆది నుంచి ప్రారంభించి మాకు ముందుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మన నెల్లూరులో మనం జడ్పీ ఆఫీసులో కార్యక్రమాన్ని ప్రారంభించడంలో కీలక పాత్రలు వహించిన శ్రీ మన్నెముందు శ్రీనివాసులు గారు, గుత్తి త్యాగరాజు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారికి సాధారణంగా ఆహ్వానం పలకవలసిందిగా మన యొక్క కార్యవర్గ సభ్యులు జిల్లా దేవాంగ సంఘం సలహాదారులు వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా పేరుశెట్ల శివకుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మొదలుకూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్న డాక్టర్ కొంపల్లి రాధా గారు దయచేసి వేదిక స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. జై దేవాంగ, జై దేవాంగ, జై దేవాంగ. తల్లిదండ్రులకు ఆనందం కలిగజేసే విధంగా సత్వంలో ఒక పద్యం గుర్తుకొస్తుంది. పుత్రోత్సాహంతో పుట్టదు, పుత్రుడు జన్మించినప్పుడే జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా. ఆ విధంగా ఈరోజు వారి వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత బైనా మోహన్ గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మీరు కూడా వేదిక మీదకి రావాలి. రండి సార్. అసిస్టెంట్ మేనేజర్ కెనరా బ్యాంక్ వెంకటగిరి వాస్తవ్యులు యారాసి ఈశ్వరరావు గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బైనా మోహన్ రావు గారు
नमामि विघ्नेश्वर पाद पंकजं नमामि विघ्नेश्वर पाद पंकजं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठ वामदेवादिवन्दित महागणपतिं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं సారి కళాకార జనులతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. మీకు ప్రతిభా పురస్కారాలు అందజేయడమే ఈ కార్యక్రమానికి ప్రత్యేకత. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా స్వాగతం పలుకుతున్నాము. మీరు స్టేజ్ మీద చూసినట్లయితే ఇక్కడ కూర్చున్న వారు ప్రతి ఒక్కరు కూడా వారి వారి రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు, మన దేవంగా ఆత్మీయులే. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఇప్పటి వరకు ఇక్కడ మనకి ఉన్నటువంటి మామూలు శ్రీనివాసరావు గారు వ్యాపార రంగంలో ఇతర సామాజిక వర్గాలను తలదన్నే విధంగా దూసుకుపోతున్నటువంటి మామూలు శ్రీనివాసరావు గారు కావచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆసీనులైనటువంటి మన కన్నా రాఘవరావు గారు ఈ కళ్యాణ మండపం అధినేత. వీరు పౌల్ట్రీ ఫార్మ్స్ లో సూపర్. దీనిని ఇక్కడ విద్యార్థులందరూ కూడా నోట్ చేసుకోవాలి. మనము మిగిలిన సామాజిక వర్గాల కంటే కూడా చాలా చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకు వెనుకబడి ఉన్నాము అని ఆలోచించుకుని ఆ వెనుకబాటుతనాన్ని రూపుమాపి మనము వారితో సమానంగా అభివృద్ధి చెంది కొద్ది సంవత్సరాల తర్వాత వారికంటే అన్ని రంగాలలో కూడా మనం ముందున్నాయి అనే లక్ష్యంతో ఈ దేవాంగ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాంగ సంక్షేమ సంఘం ప్రారంభం నుంచి 3 సంవత్సరాలు అయింది. ఈ కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం, ఎన్నో ఆటుపోటీలు ఎదుర్కొన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహిస్తున్నామంటే కారణం ఇందులో పనిచేసే కార్యవర్గంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడి యొక్క అంకిత భావానికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలపాలి. మన సంస్థ ద్వారా ఈ కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ కార్యవర్గాన్ని ఈ స్కెలిటన్ ని రూపుదిద్దినటువంటి సజ్జా వెంకట సురేష్ గారికి మా కార్యవర్గం తరఫున నేను అధ్యక్షుడిగా నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే లేకపోతే ఈ కార్యవర్గం లేదు, ఈ కార్యక్రమం కూడా లేదు. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మనము ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నామంటే వారి కృషి, పట్టుదల, వారి యొక్క భవిష్యత్తు దార్శనికత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే విద్యార్థుల విషయానికి వస్తే ఇక్కడికి చాలా మంది విద్యార్థులు ఇచ్చేశారు. గత సంవత్సరం కేవలం మనము 91 విద్యార్థులకు మాత్రమే విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం అది దాదాపుగా 120 మంది విద్యార్థులు అయ్యారు. ఇది కూడా 90% పైన ప్రైవేటు కళాశాలలు, ప్రైవేట్ స్కూల్లో మార్కులు వచ్చిన వారు, అదేవిధంగా 80% పైన ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కళాశాలలో మార్కులు వచ్చిన వాళ్ళకి మనం ఈ సంవత్సరం ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నాం. ఈ సంవత్సరం కొత్తగా వెంకటగిరి, అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులను కూడా ఇందులో జతపరచడం జరిగింది. ఇకపోతే పైన మార్కులు వచ్చిన వాళ్ళు కాబట్టి వీరికి ప్రత్యేకంగా మనం ఏం చెప్పనక్కర్లేదు. కాకపోతే వీరికి మనము కొన్ని సూచనలు, సలహాలు అందించి భవిష్యత్తులో వీరు ఇంకా మరింత మంచిగా, మరింత ముందుకు పోయే విధంగా మేము ఇక్కడ కొన్ని సూచనలు, సలహాలు అందిస్తాం. మొట్టమొదట నేను విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, మీరు 10th క్లాస్ లో ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, ఇంటర్మీడియట్ లో ఉండే వాళ్ళు ఆల్రెడీ ఒక లక్ష్యానికి వచ్చేసి ఉంటారు. మీ లక్ష్యం ఏది అనేది మీరు ఐడెంటిఫై చేసి దాన్ని నిర్దేశించుకొని ఉంటారు. 10th క్లాస్ లో ఉన్న వాళ్ళు ఇప్పటికే కూడా నిర్దేశించుకొని ఉంటారు. లేకపోతే నిర్దేశించుకునేదానికి ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి మీరు ఒక లక్ష్యాన్ని, మీకు నచ్చిన లక్ష్యాన్ని మాత్రం మీరు నిర్దేశించుకోండి. ఇతరులు ఎవరు చెప్పినా మీరు వినకండి. ఎందుకంటే మీకు ఏదైనా పని చేసేటప్పుడు ఆ చేసే పని మీకు నచ్చినట్లయితే మీకు అది ఇష్టంగా చేస్తారు. ఖచ్చితంగా మీరు ఏదైతే గోల్ సెట్ చేసుకుంటారో ఆ గోల్ మాత్రం
ఖచ్చితంగా సాధిస్తారు. ఎప్పుడు కూడా మీరు నేర్చుకోవడంలో మనకి ఒక అడ్డంకిగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ని ఎప్పుడు పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా కఠోరమైన దీక్షలు చేయాలి. ఎప్పుడు కష్టపడాలి. కష్టపడడానికి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. మీరు ఎప్పుడైనా కానీ బాగా కష్టపడుతూ ఉంటే మీకు ప్రకృతి భగవంతుడు కూడా మీకు ఎప్పుడు సహకరిస్తాడు. ఆ కష్టం ఎలా ఉండాలి అంటే అసామాన్యంగా ఉండాలి. అసామాన్యంగా అంటే ఎప్పటికప్పుడు పక్షులు తప్పించుకునేదానికి కొన్ని చెట్ల మీద వచ్చి చేరుతాయి, కొన్ని గూట్లోకి వెళ్తాయి, కొన్ని ఎక్కడో కొన్ని ఆవాసాల కిందకి వెళ్తాయి, ఎందుకు వర్షాలు తప్పించుకునేదానికి. కానీ కొన్ని మాత్రం ఆ మేఘాలను దాటి పైకి వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసి మేఘాలను దాటి పైకి కూడా వెళ్ళిపోతాయి. అన్ని పక్షులు కూడా వర్షాన్ని తప్పించుకుంటాయి. కొన్ని గూట్లోకి వెళ్తాయి, కొన్ని ఏదైనా ఇళ్లలోకి వెళ్తాయి, కొన్ని మేఘాలు దాటి పైకి వెళ్తాయి. కానీ ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో దాన్ని ఛేదించే క్రమంలో ప్రత్యేకంగా ఉండాలి. మీకు ఆ ప్రత్యేకంగా మీరు అసాధారణంగా ఉండాలి. మీ కృషి వాడికి ఇష్టమైన పని చాలా సులభంగా చేస్తాడు. కానీ తెలివి గలవాడు ఎలా ఉండాలంటే వాడికి నచ్చిన పని అందరూ నచ్చే విధంగా చేస్తూ ఉంటాడు. ఆ విధంగా మీరు చదువుకునేటప్పుడు ఏదైనా మీకు కష్టమైన సబ్జెక్ట్ కావచ్చు, కష్టమైన టాపిక్ కావచ్చు, మీకు నచ్చనిది కూడా నలుగురు నచ్చే విధంగా, అంటే మీ ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళు మెచ్చే విధంగా మీరు చేయడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మీ లక్ష్యానికి మీరు దగ్గర అవుతున్నట్టే. ఇలా చేస్తూ ఉన్న క్రమంలో మీకు కొన్ని అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. అడ్డంకులు ఎదురైనప్పుడు అడ్డంకులను చూసి మీరు ఎవరు కూడా బెదిరిపోకూడదు. అడ్డంకులు అనేది సర్వసాధారణం. పక్షులు రెక్కలు తడిచిపోయాయని చెప్పేసి అవి వర్షం రావద్దని ఎప్పుడు కోరుకో. అదేవిధంగా కష్టాలు ఎప్పుడైతే వస్తాయో ఆ కష్టాలను మనము ఎదుర్కోవాలి. కష్టాలను ఎదుర్కొంటేనే మనము ఇంకా ముందుకు పోతాం. కష్టాలను ఎదుర్కోలేకపోతే మనం ఎప్పుడు కూడా ముందుకు పోలేము. మనం ఎప్పుడైనా ఫోకస్ చేసేది మన ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేస్తూ ఉంటే మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకొక ప్రాబ్లం వస్తుంది, తర్వాత ఇంకొక ప్రాబ్లం వస్తుంది. మనం ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ పైన ఎప్పుడు ఫోకస్ చేయకూడదు. ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి, దానికి సొల్యూషన్ ఎలాగా అనే దానిపైన మీరు ఫోకస్ చేస్తూ ఉంటే మీకు ఇంకా కూడా కష్టాలని తీరిపోయి అవకాశాలు కొత్తగా వస్తుంటాయి. మనకు ఎప్పుడు కూడా భగవంతుడు కావచ్చు లేదా మీరు కష్టపడ్డ వాళ్ళు కావచ్చు, విజయాలు మనకి సాధారణంగా రావు. మనకి ఎప్పుడు కూడా అవకాశాలు మాత్రమే వస్తూ ఉంటాయి. ఎక్కడైనా లైఫ్ లో ఈ చదువు ఒకటే కాదు, చదువు అయిపోయిన తర్వాత కూడా లైఫ్ అంతా స్ట్రగుల్ గానే ఉంటుంది. మనకి ప్రతి దగ్గర మనకి ఏదో ఒక అవరోధం వస్తూ ఉంటుంది. ఈ అవరోధాలను మనం ఎదుర్కొనే దాన్ని బట్టి మనకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా మనం విజయాలుగా మార్చుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా డిఫికల్టీస్ వస్తే వాటిని చూసి ఎప్పుడు కూడా కుంగిపోకూడదని ఇక్కడున్న విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా కానీ మనము ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఏదో కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎంత తెలివైన విద్యార్థి కావచ్చు, ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యే విజయమే కనిపిస్తుంటుంది, ప్రతిదీ సులభంగానే కనిపిస్తుంటుంది. ఎప్పుడైతే మీరు డల్ అవుతారో, మీ మానసిక స్థితి ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడు ప్రతిదీ మీకు కనిపించే ప్రతిదీ కూడా మీకు సమస్యగానే ఉంటుంది. కాబట్టి దీన్ని ఎప్పుడు మనసులో పెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే మీరు చిన్న విద్యార్థులు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి మీకు ఇది మరీ ముఖ్యంగా చెప్తున్నాను, మీరు ఆలోచనలు కానీ నియంత్రించుకోగలిగితే ఖచ్చితంగా మీరు సగం విజయం మీరు సాధించినట్టే. ఇకపోతే పేషెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఓపిక చాలా ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న విత్తనం నేల మీద ఉంది. ఈ విత్తనాన్ని తినాలనే చీమలు వస్తూ ఉంటాయి. అది చిన్న మొలకగా మారుతుంది. ఆ మొలకను తినాలని పక్షులు వస్తాయి. ఒక చిన్న చెట్టులాగా మారుతుంది. దాన్ని తినాలని పశువులు వస్తాయి. అదే ఒక పెద్ద వృక్షం అయితే మొత్తం ఇవన్నీ కూడా దాని కింద కూర్చుంటాయి. ఏం జరిగిందంటే ఇక్కడ ఓపిక, కాలం పెట్టే పరీక్షలన్నింటినీ తట్టుకుని ఆ విత్తనం నిలబడాలి. అదేవిధంగా మీరు కూడా ఏంటంటే ఓపిక. ఒక్కొక్కసారి మీరు ఎంత కష్టపడ్డా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత క్రమశిక్షణతో ఉన్నా కానీ ఒక్కొక్కసారి మీకు విజయం అనేది దగ్గరకు రాదు. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఓపికగా నిలబడాలి. ఈ ఓపికని మీకు కానీ ఉంది అంటే మీకు మీ విజయానికి కూడా మీరు ఇంకా దగ్గరవుతున్నట్టే. మీరు భవిష్యత్తులో మరెన్నో చదువులు చదివి సమయంలో ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు 10,000 రూపాయలు చొప్పున సహాయం అందజేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకి మంచి మార్కులు సాధించిన వారికి స్కాలర్షిప్లు అందజేస్తున్నాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ 2 కార్యక్రమాలు ఎందుకు చేపట్టామంటే మనలో ఉన్న మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఇతర సామాజిక వర్గాలతో సమానంగా అభివృద్ధి చేస్తున్నారు. వారందరికీ కూడా సమానంగా ఇస్తూ ఉన్నాం. గ్రూప్ లో 1000 మంది వరకు ఉన్నారు. ఒక్కొక్కరు 100 రూపాయలు కొట్టినా 1,00,000 రూపాయలు వస్తుంది. కానీ ఇప్పుడు 60,000-70,000 వేలు మాత్రమే వస్తుంది. దీన్ని అందరూ మనసులో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఒక పూట పై ఖర్చును వదిలేస్తే 100 రూపాయలు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. దీన్ని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పరిశీలించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 2 కార్యక్రమాలు మాత్రమే సపోర్ట్ చేయండి. మిగతా కార్యక్రమాలు ఏవైనా కానీ మా సంఘం తరఫున మేము విరాళాలు ఇచ్చే దాతలు ఉన్నారు. వారి వద్దకు వెళ్ళి
అంతిమయాత్ర పథకం కావచ్చు, లేకపోతే ఇతర కార్యక్రమాలు కావచ్చు, ప్రతి కార్యక్రమం మేము విరాళాలు తీసుకుని కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా గత సంవత్సరం 4000 మందితో నరసింహస్వామి కొండపైన కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో 4000 మంది దేవాంగ ఆత్మీయులు పాల్గొని అంటే మనము ఆ సంఘటనలో ఏది మంచో అది మనం తీసుకుంటా ఉండాలి. అదే ఒక మాటలో చెప్పాలి అంటే రామాయణ తత్వం అంటారు. మనకి రామాయణం చెప్పేది ఏంటంటే శక్తి ఉన్న ఉద్దిగ్గా ఉండడం రాముడు లక్షణం. అదేవిధంగా అన్ని అనుకూలతలున్న భర్త వెంట నడవడం సీత లక్షణం. నమ్మిన వాడి కోసం తెగించడం ఆంజనేయుడి లక్షణం. అదేవిధంగా కష్టాల్లో ఉన్నప్పుడు సోదరుడి వెంట నడవడం లక్ష్మణ తత్వం. ఇవన్నిటికీ కలబోతగానే రామాయణ తత్వం అంటారు. దాన్ని మనసులో ఉంచుకొని మీరు ఎప్పుడు ఎక్కడ ఉన్నా మనకి అక్కడ ఉన్నటువంటి మంచిని మాత్రమే తీసుకుని మీరందరూ కూడా ఉత్తమ విద్యార్థులుగా బయట వచ్చి మంచిగా మీ జీవితాలను అన్నిటినీ కూడా మంచిగా మలుచుకొని మీరు ఉన్నత స్థాయికి వెళ్ళి మీరు ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత మన సామాజిక వర్గంలో ఎవరైతే ఇంకా పైకి వచ్చేదానికి ఇబ్బంది పడుతున్నారో వారికి మీ చేతనైనంత సహాయం చేసి సామాజికంగా వారికి తోడ్పడవలసిందిగా సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కార్యవర్గానికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులైనటువంటి మన దేవాంగ ఆత్మీయులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై దేవాంగ, జై జై దేవాంగ, జై దేవాంగ, జై జై దేవాంగ. చివరిగా బయట రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నటువంటి శ్రీమతి గుడపల నీరజ గారు, అలాగే సజ్జా రామలింగేశ్వరి గారు లోపలికి ఒకసారి వచ్చి లోపల ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులు ఉన్నారో వారిని ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులు కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే బయట ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి కొంతమంది వచ్చినటువంటి వారు నాకు పర్సనల్ గా తెలియదు. వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానించడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. దయచేసి వెరిఫికేషన్ పూర్తి కాకపోతే బయట ఇక్కడ రిసెప్షన్ లో కూర్చున్నారు, వాళ్ళ దగ్గరైనా వెళ్ళండి, లేదా వారైనా వెనుకకి వచ్చినప్పుడు సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.